ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని, రానున్నటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యరని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారు. అయినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్త ఏంటి, ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్ర ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్. సార్ హాయ్ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా హాయ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం వ్యతిరేకతతో ఉన్నారని, వారు రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద జగన్మోహన్ రెడ్డి భారీ కుట్ర చేస్తున్నారు, అయినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఇది? ఇప్పుడు యాక్చువల్గా కృష్ణ గారు, ఇట్లాంటి విషయాలన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం లాస్ట్ మినిట్లో తనకుండే పని ఒత్తిడితో పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఒక కేర్ టేకర్గా ఇలాంటివన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి ఉద్యోగులకి. అంతేగాని కేంద్ర ఇప్పుడు కంచె చేను మేస్తే చేనుకి దిక్కెవరు? కంచె వేసింది ఎందుకు? చేను కాపాడటానికి. అట్లాగే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజల్ని ఉద్యోగుల్ని వాళ్ళ ప్రయోజనాలని కాపాడటానికి. వాళ్ళ ప్రయోజనాలని ప్రభుత్వమే దెబ్బతీస్తే ఎవరికి చెప్పుకోవాలి? అన్ని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎక్కువ బాధ్యతలతో సతమతం అవుతూ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఫ్లోలో జరుగుతూ ఉంటాయి. దాదాపు ఒక నెల రోజుల కార్యక్రమం ఇది. అన్ని రాష్ట్రాల్లో అన్ని దశల్లో పోలింగ్ అయ్యేటప్పటికి దాదాపు ఒక నెల పట్టే పరిస్థితి ఉంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం. అట్లా అవన్నీ పోలింగ్ స్టేషన్ల నుంచి రావాలి, పోలింగ్ బూత్ల నుంచి మళ్ళీ వాటిని కలెక్షన్ చేసి కౌంటింగ్ ఇవన్నీ జరిగేటప్పటికి దాదాపు ఇంకొక 2 నెలలు పట్టేటట్టు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకున్నారు? ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలని ప్రభుత్వం కాపాడలేదు. వాళ్ళ శాలరీలు పెరగకుండా అడ్డం పడుతుంది. డిఏలు ఇవ్వటలేదు, ఇన్ టైంలో శాలరీలే ఇవ్వటలా. 1st తారీఖుకి శాలరీ ఇవ్వాలి, 15వ తారీఖు కూడా ఇవ్వట్లేదు. ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పట్ల. దానితో టీచర్లకి మరీ వ్యతిరేకత వచ్చింది. టీచర్ల మీద వీళ్ళు కత్తి కట్టినట్టుగా పోరాడుతున్నారు. టీచర్లు కూడా అంతకుముందు విజయవాడలో ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే కూడా రానివ్వకుండా వీళ్ళు ఆపినా కూడా వాళ్ళు విజయవాడ ముట్టడి చేశారు. జగన్ షాక్ తిన్నాడు. అంటే నాకు ఇంత పోలీస్ ఫోర్స్ ఉంది, ఇన్ని ఇంటెలిజెన్స్ ఉన్నాయి, ఇన్ని పోలీస్ వింగ్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ కన్నుగప్పి ఎలా వచ్చారని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. విలేజెస్లో బస్సులు రానివ్వకుండా ఆపేశారు. వీళ్ళు బస్సులు వేసుకొస్తుంటే రైళ్లలో ఎక్కితే రైళ్లలోంచి దింపేశారు. బస్సులు ఆర్టీసీ ద్వారా రానివ్వట్లేదు. అట్లా ఏ వెహికల్ సపోజ్ ఏదైనా హైబ్రిడ్ వెహికల్స్ వేసుకుని జీపులు కార్లు వస్తుంటే కూడా ఆపేశారు. అయినా కూడా ఎట్టా వచ్చారనేది వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి రైలు పట్టాలంటే నడుచుకుంటా రకరకాల మార్గాల ద్వారా వచ్చి ఒక్కసారి విజయవాడ ముట్టడి చేసేటప్పుడు జగన్కి దిమ్మ తిరిగిపోయింది. ముఖ్యమంత్రిగా నేను ఇంత ప్రయత్నించినా కూడా నేను కట్టడి చేయలేకపోయాను అనేది. దాంతో ఉపాధ్యాయులకు కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. కిందసారి వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళే చెప్పారు, మేము ఒక్కొక్క చేతితో 100 ఓట్లు అంటే 2 చేతులతో 200 ఓట్లు యావరేజ్ మీద గుద్దేశామని చెప్పారు పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది. ఇప్పుడు పోలింగ్ బూత్లో ఉన్న సిబ్బందికి వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ ఒక సదుపాయం ఇచ్చింది, ఎప్పటి నుంచో ఇచ్చింది ఇది. ఆ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు ఆ పోలింగ్ రోజు వేరే ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఓట్లేమో వీళ్ళ సొంత గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి కుదరదని ఇచ్చింది. అయితే దీన్ని ఈసారి వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే వక్ర భాష్యం చెప్పి ఎవరు తీసుకోవాలనేది గతంలో ఎట్లా ప్రొసీజర్ ఉందో అలా తీసుకుంటే అయిపోను. ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇస్తే అక్కడ తీసుకోవట్లేదు. ఫామ్ 12 పూర్తి చేయమని చెబుతున్నారు. మీకు ఎక్కడ ఓటు ఉందంటే అక్కడ ఇవ్వమంటున్నారు. వాళ్ళకి ఓటు వాళ్ళ సొంత ఓళ్ళలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఎక్కడిచ్చేస్తారు ఈ ఓటు? ఫామ్ 12 తర్వాత గతంలో లాగా తీసుకోకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 22వ తారీఖు ఆఖరి రోజు గడువు తీరిపోయింది అంటారనమాట. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఇవన్నీ, లాస్ట్ డేట్స్ ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ని. ఇక ఒకసారి కనుక అది షెడ్యూల్ దాటిపోయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా విత్డ్రా చేసుకోదు. ఎందుకంటే ఇలాంటివి కనుక చేస్తే వేరే అవకతవకలు ఏర్పడతాయి. అందుకని ఎప్పుడు పగడ్బందీగా ముందు జాగ్రత్తగానే వాళ్ళు ఒక టైంకి తీసుకుంటారు. లాస్ట్ అవర్లో మార్పు చేయరు, చివరి గంటలో.
కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఉద్యోగుల ఓట్లు మనకి ఎట్లాగో పడవు, తెలుగుదేశం పడితే వాళ్ళకి తెలుసు 3,30,000 ఓట్లు పని ఒక 30,000 వీళ్ళకి పడినా కూడా 3 లక్షలు వాళ్ళకి పడతాయి. అవును 30,000 కూడా పడేది ఉండదు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు నష్టపడ్డారు ఈ ప్రభుత్వ విధానం వల్ల. ఎందుకు వేస్తారు? తర్వాత ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని బెదిరించినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుంది. కనీసం మా దగ్గర నిధులు లేవు ఇవ్వలేకపోయామంటే వేరు, ఈ డిఏ ఏరియర్స్ ఇవ్వరు, పెన్షన్ల ఏరియర్స్ ఇవ్వరు, తర్వాత ఇతర అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవి కూడా ఏమి ఇవ్వటం వాళ్ళకి. దాంతో కట్కట్లు ఆడిపోతున్నారు వాళ్ళు. ఈ ఓట్లు తెలుగుదేశం పడకుండా ఉండటం కోసం ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, మా బాధ్యత కాదు అది, మీరు ఇక్కడ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఒక ఇది గందరగోళం సృష్టించి ఆ గడువు దాటిచ్చేసారనుకోండి, ఇక అప్పుడు వీళ్ళు వెళ్ళినా కానీ గడువు దాటిపోయింది కాబట్టి ఇక మీ అప్లికేషన్ ఫామ్ 12 వ్యాలిడ్ లేదు, మీరు అడిగినట్టు వాళ్ళు ఇవ్వరు ఇది పోస్టల్ బ్యాలెట్ని. పోస్టల్ బ్యాలెట్ మీరే గడువు పోగొట్టుకున్నారు కాబట్టి అని తీసుకురావడానికి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల రూల్స్ మార్చి కన్ఫ్యూజన్ చేసి గందరగోళం సృష్టిస్తుంది. దీంతో వీళ్ళు సిఈసికి ఫిర్యాదు చేస్తామని తయారవుతున్నారు. ఓకే 3 రోజులే టైం ఉంది. సిఈసికి ఫిర్యాదు వెళ్ళి సిఈసి మళ్ళీ ఇచ్చి డైరెక్షన్, అంతకుముందు ఏ ప్రొసీజర్ ఉందో అది ఫాలో అయితే అయిపోను, కావాలని వీళ్ళు ఈ గందరగోళం సృష్టిస్తున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా ఇట్లాంటివి చేయటమే అలవాటు. అంతేగాని ఒక ఫెయిర్గా మన ఎంప్లాయీస్ వాళ్ళు ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సిటిజన్సే కదా, పౌరులే కదా, వాళ్ళు ఓటు వేయాల్సిన హక్కు వాళ్ళకు ఉంది కదా. గవర్నమెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫెసిలిటీస్ని తీసేయడానికి వీళ్ళు ఎవరండి? ఒక పౌరుడిగా వాళ్ళకి హక్కు ఉంది, అందులో మీ సేవలో ఉన్నారు, ప్రభుత్వ సేవలో వాళ్ళు. అయినా కూడా వాళ్ళ పట్ల ఇలాంటి వివక్ష చూపించడం అనేది ప్రభుత్వం చేయదగ్గ పని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర కనుక భగ్నం అయితే తర్వాత అసలు ఆయనకి మరింత మైనస్గా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక ఏదైనా ఒక 5% 2% అన్న వేసేవాళ్ళేమో, ఈ కుట్ర బయటపడిన తర్వాత అసలు వేయరు వాళ్ళు, కాబట్టి 100% పోతాయి. వాళ్ళు ఉద్యోగులు వాళ్ళకి తెలుసు ఎట్లా పోరాడి వాళ్ళ హక్కులు సాధించుకోవాలో. డెఫినెట్గా వాళ్ళందరూ ఓటు హక్కు సాధించుకుంటారు, బుద్ధి చెప్తారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు దీని మీద స్పందించట్లేదు? అదే అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి అనేక బాధ్యతలు కృష్ణ గారు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లాంటి వాళ్ళైనా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ప్రధానికి కేంద్ర ఎన్నికల కమిషన్ రాలేదు. వాళ్ళు సార్వత్రిక ఎన్నికలకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, క్లైమేటిక్ కండిషన్స్ చూసుకోవాలి, ఇతర లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్. ఒక్కోసారి కొన్ని 50-60 కిలోమీటర్లు కూడా పోలింగ్ బూతులకి కన్సర్గాడిదల మీద బ్యాలెట్లు బాక్సులు పెట్టి పంపే ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయి. అవును, కొండల గుట్టలు ఎక్కి వెళ్ళాలి, 2 రోజులు ప్రయాణాలు చేసి, అలాంటి సాటకు కూడా పంపిస్తుంది. అంత మైన్యూట్గా తీసుకునేటప్పుడు ఇంత నాగరిక రాష్ట్రంలో ఇట్లాంటి పనులు చేస్తారు, నెట్ట ఊహిస్తారు చెప్పండి. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అయినా వాళ్ళు కదిపించి ఎన్నికల సంఘం అధికారితో ఆదేశాలు ఇప్పించి వాళ్ళు సాధించుకుంటారు. సాధించుకుని ఈ ప్రభుత్వానికి గుణపాఠం అయితే చెప్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం వ్యతిరేకతతో ఉన్నారని, వారు రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద జగన్మోహన్ రెడ్డి భారీ కుట్ర చేస్తున్నారు, అయినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఇది? ఇప్పుడు యాక్చువల్గా కృష్ణ గారు ఇట్లాంటి విషయాలన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం లాస్ట్ మినిట్లో తనకుండే పని ఒత్తిడితో పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఒక కేర్ టేకర్గా ఇలాంటివన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి ఉద్యోగులకి. అంతేగాని ఇప్పుడు కంచె చేను మేస్తే చేనుకి దిక్కెవరు? కంచె వేసింది ఎందుకు? చేను కాపాడటానికి. అట్లాగే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజల్ని, ఉద్యోగుల్ని, వాళ్ళ ప్రయోజనాలని కాపాడటానికి. వాళ్ళ ప్రయోజనాలని ప్రభుత్వమే దెబ్బతీస్తే ఎవరికి చెప్పుకోవాలి? అన్ని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎక్కువ బాధ్యతలతో సతమతం అవుతూ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఫ్లోలో జరుగుతూ ఉంటాయి. దాదాపు ఒక నెల రోజుల కార్యక్రమం ఇది. అన్ని రాష్ట్రాల్లో అన్ని దశల్లో పోలింగ్ అయ్యేటప్పటికి దాదాపు ఒక నెల పట్టే పరిస్థితి ఉంది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం. అట్లా అవన్నీ పోలింగ్ స్టేషన్ల నుంచి రావాలి, పోలింగ్ బూత్ల నుంచి మళ్ళీ వాటిని కలెక్షన్ చేసి కౌంటింగ్ ఇవన్నీ జరిగేటప్పటికి దాదాపు ఇంకొక 2 నెలలు పట్టేటట్టు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకున్నారు? ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలని ప్రభుత్వం కాపాడలేదు. వాళ్ళ శాలరీలు పెరగకుండా అడ్డం పడుతుంది, డిఏలు ఇవ్వటం లేదు, ఇన్ టైంలో శాలరీలే ఇవ్వటంలా. ఫస్ట్ తారీఖుకి శాలరీ ఇవ్వాలి,
15వ తారీఖు కూడా ఇవ్వట్లేదు. ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పట్ల.